మీరెప్పుడైనా ఆలోచించారా? గవర్నమెంట్‌కి ఇన్‌కమ్ ఎలా వస్తుంది? పబ్లిక్ వెల్‌ఫేర్ కోసం గవర్నమెంట్ ఎలా స్పెండ్ చేస్తుంది? అండ్ ఓవరాల్‌గా ఎకనామిక్ డెవలప్‌మెంట్ ఎలా జరుగుతుంది అని? Hello everyone, I welcome you to another exciting session. In today's class, let's break down the basics of the budget in the simplest possible way. So let's begin. Firstly, what is a budget? అసలు బడ్జెట్ అంటే ఏంటి? A budget is an annual financial statement for a fixed period, usually a year, that outlines estimated income and expenditure. బడ్జెట్ అనేది ఒక పర్టిక్యులర్ పీరియడ్, జనరల్‌గా 1 ఇయర్‌కి గవర్నమెంట్ ఇచ్చే ఫైనాన్షియల్ స్టేట్మెంట్. అందులో గవర్నమెంట్ ఇన్కమ్ మరియు ఎక్స్‌పెండిచర్ ఎస్టిమేషన్స్ అండ్ ప్రయారిటీస్ మెన్షన్ చేయబడి ఉంటుంది. సింపుల్‌గా చెప్పాలంటే, ఇన్కమ్ మరియు ఎక్స్‌పెండిచర్‌ని కంట్రోల్ చేస్తూ, ఇంపార్టెంట్ మ్యాటర్స్‌ని ప్రయారిటైజ్ చేసి, ఫైనాన్షియల్ గోల్స్ రీచ్ అయ్యేలా చేసేదే బడ్జెట్. మరి బడ్జెట్ అనే టర్మ్ ఎక్కడి నుండొచ్చింది? బడ్జెట్ అనే టర్మ్ ఫ్రెంచ్ వర్డ్ బాగెట్ నుండి వచ్చింది. దాని అర్థం వాలెట్ లేదా స్మాల్ బ్యాగ్. బట్ ద టర్మ్ బడ్జెట్ ఈజ్ నోవేర్ మెన్షన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. బడ్జెట్ అనే టర్మ్ కాన్స్టిట్యూషన్‌లో ఎక్కడా మెన్షన్ చేయలేదు. బడ్జెట్ అనేది యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్‌గా మన కాన్స్టిట్యూషన్‌లోని ఆర్టికల్ 112లో మెన్షన్ చేశారు. మరి వాట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ ఇండియన్ బడ్జెట్? ఇండియాస్ బడ్జెట్ హిస్టరీ బిగన్ విత్ జేమ్స్ విల్సన్స్ 1860 presentation under British rule, introducing income tax and fiscal reforms. Post-independence, R.K. Shanmugam Shetty delivered the first sovereign budget in 1947, addressing economic challenges and nation-building priorities. ఇండియాస్ బడ్జెట్ హిస్టరీ చూసుకుంటే బ్రిటిష్ రూల్ ఉన్నప్పుడే, దట్ ఈస్ 1860లో జేమ్స్ విల్సన్ ఫస్ట్ టైం బడ్జెట్ ఇంట్రడ్యూస్ చేశాడు విత్ ఇన్కమ్ ట్యాక్స్ అండ్ ఫిజికల్ రిఫార్మ్స్. పోస్ట్ ఇండిపెండెన్స్లో, అంటే ఆఫ్టర్ ఇండిపెండెన్స్, ఆర్కే షణ్ముగం షెట్టి 1947లో బడ్జెట్ ఇంట్రడ్యూస్ చేశారు టు డీల్ విత్ ఎకనామిక్ ఛాలెంజెస్. బట్ వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ బడ్జెటింగ్? The primary purpose of budgeting in India is to manage the country's finances by allocating resources to different sectors and ministries, controlling the fiscal deficit, managing public debt, and ensuring overall macroeconomic stability. సో ఆర్థిక వనరులని డిఫరెంట్ సెక్టార్స్‌కి, లైక్ అగ్రికల్చర్ సెక్టార్, ఇండస్ట్రియల్ సెక్టార్, సర్వీస్ సెక్టార్ అండ్ మినిస్ట్రీస్‌కి అందజేయడానికి, మరియు డెఫిసిట్ అంటే లోటుని కంట్రోల్ చేయడానికి, అండ్ ఓవరాల్‌గా చూసుకుంటే ఎకనామిక్ స్టెబిలిటీ, ఎకనామిక్ గ్రోత్ తీసుకురావడానికి బడ్జెట్ తయారు చేస్తారు. ఆన్ విచ్ డేట్ ఈజ్ బడ్జెట్ ప్రెజెంటెడ్ ఇన్ ఇండియా? ద యూనియన్ బడ్జెట్ ప్రెజెంటెడ్ ఆన్ February 1st సిన్స్ 2017. ఎర్లియర్ ఇట్ వాజ్ ఆన్ లాస్ట్ వర్కింగ్ డే ఆఫ్ ఫెబ్. అంటే 2017కి ముందు లాస్ట్ వర్కింగ్ డే ఆఫ్ ఫెబ్లో బడ్జెట్ ప్రజెంట్ చేశారు. బట్ 2017 తర్వాత Feb 1కి బడ్జెట్ ప్రజెంట్ చేస్తున్నారు. బట్ ఎందుకు Feb 1కి మార్చారు? Why is the budget presented on 1st Feb? This is to allow the government to complete the parliament approval process by March end and allow implementation of the budget from the start of the financial year on April 1st. మనకి ఒక ఫైనాన్షియల్ ఇయర్ ఉంటుంది, అంటే ఆర్థిక సంవత్సరం. అది ఏప్రిల్ 1st నుండి మార్చ్ 31st వరకు ఉంటుంది. బడ్జెట్ ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి మినిమం 2 months పడుతుంది. సో Feb 1కి మనము బడ్జెట్ ఇంట్రడ్యూస్ చేస్తే ఫెబ్ అండ్ మార్చ్లో 2 monthsలో బడ్జెట్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయ్యి ఏప్రిల్ 1st ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయ్యేలోపు బడ్జెట్ అనేది ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో అందుకోసమే Feb 1st రోజు బడ్జెట్ ప్రజెంట్ చేస్తారు. హూ ప్రిపేర్స్ ద బడ్జెట్ ఇన్ ఇండియా? ద నేషనల్ బడ్జెట్ ఈజ్ ప్రిపేర్డ్ బై బడ్జెట్ డివిజన్ అండర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అండ్ ప్రెజెంటెడ్ టు ద పార్లమెంట్ ఫర్ డిస్కషన్ అండ్ అప్రూవల్. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్లో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్లోని బడ్జెట్ డివిజన్ బడ్జెట్ ప్రిపేర్ చేస్తుంది. అది పార్లమెంట్కి పంపిస్తుంది డిస్కషన్ అండ్ అప్రూవల్కి. హూ ప్రెజెంట్స్ ద బడ్జెట్ ఇన్ ఇండియా? ఫైనాన్స్ మినిస్టర్ విల్ ప్రెజెంట్ ద బడ్జెట్ ఇన్ ఇండియా అండ్ అవర్ ఫైనాన్స్ మినిస్టర్ ఈస్ నిర్మలా సీతారామన్. తెలంగాణ ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు? మల్లు భట్టి విక్రమార్క. అండ్ ఏపీ ఫైనాన్స్ మినిస్టర్ కేశవ. నెక్స్ట్, వాట్ ఈజ్ అన్ ఇంటరిమ్ బడ్జెట్? మనం కొన్నిసార్లు ఇంటరిమ్ బడ్జెట్ అనే వర్డ్ వింటాం. మరి ఇంటరిమ్ బడ్జెట్ అంటే ఏంటి? అండ్ ఇంటరిమ్ బడ్జెట్ ఈస్ ప్రెజెంటెడ్ బై ద గవర్నమెంట్ in the parliament if it does not have the time to present a full budget or if the general elections are around the corner. అంటే ఇంటరిమ్ బడ్జెట్ అంటే టెంపరరీ బడ్జెట్. ఇఫ్ ఇన్ కేస్ గవర్నమెంట్కి ఫుల్ బడ్జెట్ ప్రజెంట్ చేసే టైం లేకపోతే, లేదా జనరల్ ఎలక్షన్స్ ఉంటే 2-3 monthsలో జనరల్ ఎలక్షన్స్ ఉంటే మనకి టెంపరరీ బడ్జెట్ ప్రజెంట్ చేస్తారు. దట్ ఈస్ ఇంటరిమ్ బడ్జెట్ అనమాట. అండ్ విల్ లుక్ ఇన్ టు ద ఆర్టికల్స్ రిలేటెడ్ టు ద బడ్జెట్. ఆర్టికల్ 109. ఆర్టికల్ 109 ఏం చెప్తుంది? ద స్పెషల్ ప్రొసీజర్ ఫర్ మనీ బిల్స్. మనీ బిల్స్కి స్పెషల్ ప్రొసీజర్ ఉంటుందంట. మనీ బిల్స్ కేవలము లోక్సభలో మాత్రమే ఇంట్రడ్యూస్ చేస్తారు.
రాజ్యసభకి ఆ అర్హత లేదు. రాజ్యసభకి కేవలము 14 డేస్ టైమ్ ఉంటుంది టు గివ్ ద రికమెండేషన్స్ రిగార్డింగ్ మనీ బిల్స్. ఆ రికమెండేషన్స్ ఆర్ సజెషన్స్ గివెన్ బై ద రాజ్యసభ ఆర్ యాక్సెప్టెడ్ ఆర్ రిజెక్టెడ్ బై ద లోక్సభ. రాజ్యసభ ఇచ్చిన సజెషన్స్‌ని లోక్సభ రిజెక్ట్ చేయొచ్చు లేదా యాక్సెప్ట్ చేయొచ్చు. ఆర్టికల్ 110 డెఫినిషన్ ఆఫ్ మనీ బిల్స్. మనీ బిల్స్ డెఫినిషన్ అనమాట. ఆర్టికల్ 112 యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అంటే బడ్జెట్. ఆర్టికల్ 113 ప్రొసీజర్ ఇన్ పార్లమెంట్ విత్ రెస్పెక్ట్ టు ఎస్టిమేట్స్. ఆర్టికల్ 114 అప్రోప్రియేషన్ బిల్స్. ఆర్టికల్ 115 సప్లిమెంటరీ అడిషనల్ ఆర్ ఎక్సెస్ గ్రాంట్స్. ఆర్టికల్ 116 ఓట్స్ ఆన్ అకౌంట్, ఓట్స్ ఆఫ్ క్రెడిట్ అండ్ ఎక్సెప్షనల్ గ్రాంట్స్. ఆర్టికల్ 117 స్పెషల్ ప్రొవిజన్ యాజ్ టు ఫైనాన్షియల్ బిల్స్. Article 151 reports of Controller and Auditor General. Article 265 taxes not to be imposed save by authority of law. Law చేయకుండా taxes impose చేయొద్దు. And Article 266 Consolidated Fund of India and Public Accounts. Article 267 Contingency Fund. Article 275 Grants from the Union to certain states. కొన్ని స్టేట్స్కి యూనియన్ గ్రాంట్స్ ఇస్తుంది కదా, అదే ఆర్టికల్ 275 మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఆర్టికల్ 281 ప్రొవిజన్స్ యాజ్ టు ఫైనాన్షియల్ బిల్స్. Article 282 expenditure defrayable by the union or state out of its revenues. గవర్నమెంట్ దాని రెవెన్యూస్ నుంచి స్పెండ్ చేయడమే ఈ ఆర్టికల్. అండ్ ఆర్టికల్ 283 కస్టడీ ఎట్సెట్రా ఆఫ్ కన్సాలిడేటెడ్ ఫండ్, కంటింజెన్సీ ఫండ్ అండ్ మనీస్ క్రెడిటెడ్ టు పబ్లిక్ అకౌంట్స్. ఆర్టికల్ 292 బారోయింగ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో గవర్నమెంట్ అప్పు తెచ్చుకుంటుంది కదా, అది చెప్పేదే ఆర్టికల్ 292. నెక్స్ట్ ప్రాసెస్ ఆఫ్ బడ్జెట్. మరి బడ్జెట్ కంటూ ఒక ప్రాసెస్ ఉంటుంది కదా. ఇట్ ఇన్వాల్వ్స్ 7 స్టెప్స్. ఫస్ట్, ప్రిపరేషన్ ఆఫ్ బడ్జెట్ ఎస్టిమేట్స్ బై మినిస్ట్రీస్ అండ్ డిపార్ట్మెంట్స్. డిఫరెంట్ మినిస్ట్రీస్ అండ్ డిపార్ట్మెంట్స్ బడ్జెట్ ఎస్టిమేషన్స్ వేసుకుంటాయి. అవి ఫైనాన్స్ మినిస్ట్రీకి పంపిస్తాయి. సో ఫైనాన్స్ మినిస్ట్రీ ఏం చేస్తుంది? సింప్లిఫై చేస్తుంది. దెన్ పార్లమెంట్లో ప్రజెంట్ చేస్తుంది బడ్జెట్ని. దెన్ పాసేజ్ ఆఫ్ అప్రోప్రియేషన్ బిల్స్ అండ్ ఫైనాన్స్ బిల్స్. నెక్స్ట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ బడ్జెట్ బై మినిస్ట్రీస్ అండ్ డిపార్ట్మెంట్స్. సో మినిస్ట్రీస్కి డిపార్ట్మెంట్స్కి బడ్జెట్ అలొకేషన్ జరుగుతుంది. నెక్స్ట్ ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. సో దెన్ మానిటరింగ్ అండ్ రిపోర్టింగ్. బడ్జెట్ ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది అనేది మానిటరింగ్ జరుగుతుంది. నెక్స్ట్ ఆడిట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ బై కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. సో ఆడిట్ రిపోర్ట్స్ అనేవి కాగ్ తయారు చేస్తాడనమాట. కాగ్ 148 ఆర్టికల్. నెక్స్ట్ విల్ కమ్ అక్రాస్ ద టర్మ్స్ యాక్చువల్ ఎస్టిమేట్, బడ్జెట్ ఎస్టిమేట్, రివైజ్డ్ ఎస్టిమేట్ ఇన్ ద బడ్జెట్ డాక్యుమెంట్. సో యాక్చువల్ ఎస్టిమేట్ అంటే ఏంటి, బడ్జెట్ ఎస్టిమేట్ అంటే ఏంటి, రివైజ్డ్ ఎస్టిమేట్ అంటే ఏంటో చూద్దాం. యాక్చువల్ ఎస్టిమేట్, దిస్ ఈస్ ఫర్ ద కంప్లీటెడ్ ఇయర్. The actual completed data is available about tax revenue, expenditure and borrowings that the government has made. సో యాక్చువల్ ఎస్టిమేట్ అంటే సింపుల్గా ప్రీవియస్ ఇయర్కి సంబంధించిన డేటా, ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించిన డేటా అనమాట. అంటే లాస్ట్ ఇయర్ ఫర్ ఎగ్జాంపుల్ 2023-2024 ఫైనాన్షియల్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది కదా. సో దానికి సంబంధించిన డేటా కంప్లీట్గా వచ్చేసి ఉంటుంది ఈ పార్టీకి. సో యాక్చువల్ డేటా ఇచ్చేది యాక్చువల్ ఎస్టిమేట్ అనమాట. దట్ ఈస్ రిగార్డింగ్ ప్రీవియస్ ఇయర్. నెక్స్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్. Revised estimates are mid-year review of possible expenditure taking into account the rest of the expenditure, new services and new instrument of services etc. రివైజ్డ్ ఎస్టిమేట్స్ అంటే కరెంట్ ఇయర్కి రిలేటెడ్, అంటే రన్నింగ్ ఇయర్. ఇప్పుడు మనము 2024-2025 ఫైనాన్షియల్ ఇయర్లో ఉన్నాం కదా, దానికి రిలేటెడ్ ఇచ్చే ఇన్ఫర్మేషనే రివైజ్డ్ ఎస్టిమేట్. నెక్స్ట్ బడ్జెట్ ఎస్టిమేట్. బడ్జెట్ ఎస్టిమేట్ అంటే అప్కమింగ్ ఇయర్కి మనం అలొకేట్ చేసే బడ్జెటే బడ్జెట్ ఎస్టిమేట్ అనమాట. సో యాక్చువల్ ఎస్టిమేట్ అంటే లాస్ట్ ఇయర్కి సంబంధించింది, రివైజ్డ్ ఎస్టిమేట్ అంటే కరెంట్ ఇయర్కి సంబంధించింది, బడ్జెట్ ఎస్టిమేట్ అంటే అప్కమింగ్ ఇయర్కి సంబంధించింది. నెక్స్ట్ సరే మరి బడ్జెట్ ఓకే, వాట్ ఈజ్ ఎకనామిక్ సర్వే? అసలు ఎకనామిక్ సర్వే అంటే ఏంటి? ఎకనామిక్ సర్వే ఈజ్ లైక్ ఎ డీటెయిల్డ్ రిపోర్ట్ కార్డ్ దట్ గివ్స్ ఎ థరో అనాలిసిస్ ఆఫ్ కంట్రీస్ పర్ఫార్మెన్స్ ఇన్ ద లాస్ట్ ఇయర్. సో ఎకనామిక్ సర్వే అంటే అదొక రిపోర్ట్ కార్డు, కంట్రీ యొక్క ఎకనామిక్ పర్ఫార్మెన్స్ని తెలియజేస్తుంది. లైక్ జీడిపి, గ్రోత్, ఇన్ఫ్లేషన్, ఎంప్లాయ్మెంట్ ఎట్సెట్రా. మరి ఎకనామిక్ సర్వే ఎవరు ప్రిపేర్ చేస్తారు? ఎకనామిక్ సర్వే ఈజ్ కంపైల్డ్ బై ఎకనామిక్ డివిజన్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. సో మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్లో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్కి రిలేటెడ్ ఎకనామిక్ డివిజన్లో అండర్ ద లీడర్షిప్ ఆఫ్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఈ ఎకనామిక్ సర్వే అనేది ప్రిపేర్ అవుతుంది. మన చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఎవరు? అనంత నాగేశ్వరన్. సో ఎకనామిక్ సర్వే అనేది బడ్జెట్ కన్నా ముందే రిలీజ్ అవుతుంది. దట్ ఈస్ ఆన్ January 31st. నెక్స్ట్ మనీ అండ్ ఫైనాన్షియల్ బిల్స్. we will come across money and financial bills in the subject polity, but this is also related to economy. మనము కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి అన్ని సబ్జెక్ట్స్ని ఇంటర్లింక్ చేసి చదువుకోవాలి. సో లెట్స్ డూ విత్ ద
మనీ అండ్ ఫైనాన్షియల్ బిల్స్. మనీ బిల్, ఫైనాన్షియల్ బిల్ 1 అండ్ ఫైనాన్షియల్ బిల్ 2. మనీ బిల్ ఎక్కడ ఇనిషియేట్ చేస్తారు? లోక్సభలో. ఫైనాన్షియల్ బిల్ 1 కూడా లోక్సభలోనే. కానీ ఫైనాన్షియల్ బిల్ 2 మాత్రం లోక్సభలో అయినా, రాజ్యసభలో అయినా ఇంట్రడ్యూస్ చేయొచ్చు. మరి ఈ బిల్స్‌ని, మనీ బిల్స్‌ని, ఫైనాన్షియల్ బిల్స్‌ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? కేవలం మినిస్టర్ మాత్రమే ఇంట్రడ్యూస్ చేస్తారు. రాజ్యసభ రోల్ ఏంటి ఈ మనీ బిల్స్ అండ్ ఫైనాన్షియల్ బిల్స్‌లో? రాజ్యసభ మనీ బిల్స్‌లో రిటర్న్ చేయరాదు. ఓన్లీ రికమెండేషన్స్ మాత్రమే ఇవ్వచ్చు. అండ్ దట్ టు 14 డేస్‌లో. బట్ రిగార్డింగ్ ఫైనాన్షియల్ బిల్ 1, రాజ్యసభ క్యాన్ రిజెక్ట్ అండ్ అమెండ్ ద బిల్. అంటే మార్పులు చేయొచ్చు, రిజెక్ట్ కూడా చేయొచ్చు. రిగార్డింగ్ ద ఫైనాన్షియల్ బిల్ 2 కూడా రిజెక్ట్ చేయొచ్చు, అమెండ్ చేయొచ్చు. రిగార్డింగ్ ద మనీ బిల్స్, స్పీకర్ హ్యాస్ ఎ బిగ్ రోల్ అనమాట. సో వెదర్ ఇట్ ఈస్ అ మనీ బిల్ ఆర్ నాట్ అని చెప్పేది స్పీకర్. అండ్ ద పర్పస్ ఆఫ్ ద బిల్ ఈస్ అండర్ ఆర్టికల్ 110 రిగార్డింగ్ మనీ బిల్స్. కమింగ్ టు ఫైనాన్షియల్ బిల్ 1, ఇది కూడా ఆర్టికల్ 110లో ఉంటుంది అండ్ జనరల్ లెజిస్లేషన్లో ఉంటుంది. బట్ రిగార్డింగ్ ఫైనాన్షియల్ బిల్ 2, ఆర్టికల్ 110 కాకుండా మిగతా అన్ని ఎక్స్పెండిచర్ కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి తీసేది ఫైనాన్షియల్ బిల్ 2లో మెన్షన్ చేయబడి ఉంటుంది. కమింగ్ టు మెజారిటీ, అన్ని సింపుల్ మెజారిటీ రిలేటెడ్. నెక్స్ట్, ప్రెసిడెంట్ రోల్ ఏముంటుంది? మనీ బిల్లో ప్రెసిడెంట్ రోల్ చాలా హ్యూజ్ ఉంటుంది. మనీ బిల్ ఇంట్రడ్యూస్ చేయాలంటే ముందు ప్రెసిడెంట్ పర్మిషన్ తీసుకోవాలి. అండ్ ప్రెసిడెంట్కి అసెంట్ ఆర్ విత్ హోల్డ్ చేసే ఛాన్స్ ఉంటుంది, కానీ రిటర్న్ చేయరాదు మనీ బిల్ని. బట్ ఫైనాన్షియల్ బిల్ 1ని కూడా ప్రెసిడెంటే ముందు పర్మిషన్ ఇస్తాడు. బట్ దీంట్లో ఇక్కడ రిటర్న్ చేసే ఛాన్స్ ఉంటుంది. అసెంట్ చేయొచ్చు, విత్ హోల్డ్ చేయొచ్చు, రిటర్న్ చేయొచ్చు. ఫైనాన్షియల్ బిల్ 2లో ప్రెసిడెంట్ పర్మిషన్ అవసరం లేదు. ఈ బిల్ని రిటర్న్ చేయొచ్చు, విత్ హోల్డ్ చేయొచ్చు, అసెంట్ కూడా చేయొచ్చు. అంటే రిటర్న్ చేయొచ్చు అంటే విత్ హోల్డ్ అంటే డెసిషన్ పెండింగ్ చేయొచ్చు, ఆమోదం కూడా తెలపొచ్చు. మనీ బిల్స్లో డెడ్ లాక్ ఉండదు, కానీ ఫైనాన్షియల్ బిల్స్లో ఉంటుంది. ఆ డెడ్ లాక్ జరిగినప్పుడు జాయింట్ సిట్టింగ్ అనేది జరుగుతుందన్నమాట. ఇప్పుడు కాంపోనెంట్స్ ఆఫ్ బడ్జెట్ ఏంటో చూద్దాం. మనకి రెవెన్యూ బడ్జెట్ ఉంటుంది, అండ్ క్యాపిటల్ బడ్జెట్ ఉంటుంది. అండ్ అగైన్ రెవెన్యూ బడ్జెట్ అనేది రెవెన్యూ రిసీట్స్ అండ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్గా డివైడ్ అయింది. రెవెన్యూ రిసీట్స్లో ట్యాక్స్ రెవెన్యూ, నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఉంటుంది. అదే రెవెన్యూ ఎక్స్పెండిచర్లో ప్లాన్డ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అండ్ నాన్ ప్లాన్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉంటుంది. క్యాపిటల్ బడ్జెట్ విషయానికి వస్తే, క్యాపిటల్ బడ్జెట్ క్యాపిటల్ రిసీట్స్గా, క్యాపిటల్ ఎక్స్పెండిచర్గా డివైడ్ అయింది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో ప్లాన్డ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అండ్ నాన్ ప్లాన్డ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉంటుంది. సో టైప్స్ ఆఫ్ ఫండ్స్ అండ్ దేర్ పర్పస్ చూద్దాం ఫస్ట్. సో ఫండ్, కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా ఉంది, అండ్ పబ్లిక్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా ఉంది, అండ్ కంటింజెన్సీ ఫండ్. అంటే 3 టైప్స్ ఆఫ్ అకౌంట్స్ ఉన్నాయి గవర్నమెంట్కి. కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అనేది ఆర్టికల్ 266 క్లాజ్ 1 కిందకి వస్తుంది. పబ్లిక్ అకౌంట్స్ అనేది 266 క్లాజ్ 2 కిందకి వస్తుంది. అండ్ కంటింజెన్సీ ఫండ్ అనేది 267 ఆర్టికల్ కిందకి వస్తుంది. కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా పర్పస్ ఏంటి? రెవెన్యూ ట్యాక్సెస్, నాన్ ట్యాక్స్ ట్రెజరీ బిల్స్, వేస్, మీన్స్ అడ్వాన్సెస్ అనేవి ఉంటుందన్నమాట. దాని అథారిటీ పార్లమెంట్కి ఉంటుంది. నెక్స్ట్, పబ్లిక్ అకౌంట్స్లో ఆల్ అదర్ పబ్లిక్ మనీ ఉంటుంది. అండ్ ఇంకా పిఎఫ్లు, పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్, అలా ఎక్సెట్రా ఉంటాయన్నమాట. ఇది అథారిటీ ఎగ్జిక్యూటివ్ కిందకి వస్తుంది. నెక్స్ట్, కంటింజెన్సీ ఫండ్లో ఎమర్జెన్సీ ఎక్స్పెండిచర్ మీట్ చేయడానికి ఇది యూజ్ చేస్తారనమాట ప్రెసిడెంట్. ఇది ప్రెసిడెంట్ హ్యాండిల్ చేస్తాడు బై ఫైనాన్స్ సెక్రటరీ. పోస్ట్ ఎక్స్పెండిచర్ పార్లమెంట్ అప్రూవ్ ఇట్. దీనికి కూడా పార్లమెంట్ అప్రూవల్ కావాలి. అండ్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాకి కూడా పార్లమెంట్ అప్రూవల్ కావాలి. బట్ పబ్లిక్ అకౌంట్స్కి అవసరం లేదు. ఇప్పుడు మనం కొన్ని కీ టర్మ్స్ రిలేటెడ్ టు బడ్జెట్ చూద్దాం. రెవెన్యూ బడ్జెట్, ఇట్ ఈస్ అ రికార్డ్ ఆఫ్ గవర్నమెంట్స్ ఇన్కమ్ అండ్ హౌ ఇట్ స్పెండ్స్ ద ఇన్కమ్. సో గవర్నమెంట్కి ఇన్కమ్ ఎలా వస్తుంది, ఎలా స్పెండ్ చేస్తుంది అనేది రెవెన్యూ బడ్జెట్. రెవెన్యూ రిసీట్స్, ద మనీ ఆఫ్ ద గవర్నమెంట్ దట్ ఎర్న్స్ ఫ్రమ్ ట్యాక్సెస్, ఫీ అండ్ ఇన్వెస్ట్మెంట్. గవర్నమెంట్కి ట్యాక్స్ రూపంలో, ఫీ రూపంలో వచ్చేదే రెవెన్యూ రిసీట్స్ అనమాట. అండ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ద మనీ ద గవర్నమెంట్ స్పెండ్స్ ఆన్ రన్నింగ్ ఇట్స్ డిపార్ట్మెంట్స్, సర్వీసెస్ అండ్ సబ్సిడీస్. గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ని రన్ చేస్తుంది అండ్ సర్వీసెస్ని రన్ చేస్తుంది, సబ్సిడీస్ ఇస్తుంది. సో ఇవన్నిటికీ స్పెండ్ చేసేదే రెవెన్యూ ఎక్స్పెండిచర్. కమింగ్ టు క్యాపిటల్ బడ్జెట్, it is a long term plan that outlines the financial aspects of capital expenditure and receipts. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని, క్యాపిటల్ రిసీట్స్ని చెప్పేదే
క్యాపిటల్ బడ్జెట్ అనమాట. ఇట్ ఈస్ ఎ లాంగ్ టర్మ్ ప్లాన్ ఆఫ్ గవర్నమెంట్. నెక్స్ట్ క్యాపిటల్ రిసీట్స్. క్యాపిటల్ రిసీట్స్ ఆర్ ద ఫండ్స్ ద గవర్నమెంట్ రిసీవ్స్ దట్ ఆర్ యూజ్డ్ టు ఫండ్ లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్, డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్. లాంగ్ టర్మ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కోసం యూజ్ చేసే ఫండ్ క్యాపిటల్ రిసీట్స్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ is the money a government spends on acquiring, improving, maintaining physical assets. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టే ఫండే క్యాపిటల్ ఎక్స్పెండిచర్. కమింగ్ టు ద సోర్స్ ఆఫ్ రెవెన్యూ, డైరెక్ట్ ట్యాక్స్. సో డైరెక్ట్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, పర్సనల్ ప్రాపర్టీ ట్యాక్స్, అసెట్ ట్యాక్సెస్. ఇండైరెక్ట్ ట్యాక్సెస్, సర్వీస్ ట్యాక్స్, ఎక్సైజ్ డ్యూటీ అండ్ సేల్స్ ట్యాక్స్, కస్టమ్ డ్యూటీస్. సో కస్టమ్ డ్యూటీస్ అంటే ఎక్స్పోర్ట్ డ్యూటీస్. Major sources of revenue for government is GST and income tax. This is related to revenue budget. Coming to capital budget, market borrowings, loans from the public, loan from the state government and union territories, foreign loans and loans from the Reserve Bank of India. Next, బడ్జెట్ డెఫిసిట్. బడ్జెట్ డెఫిసిట్ అంటే బడ్జెట్ లోటు. మనం ఇప్పుడు రెవెన్యూ కన్నా ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంటే దాన్ని లోటు అంటాం. సో ఎక్స్పెండిచర్ చేయడానికి అప్పు తెచ్చుకుంటాం. సిమిలర్లీ గవర్నమెంట్ కూడా అప్పు తెచ్చుకుంటుంది బడ్జెట్ లోటు ఉన్నప్పుడు. సో ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ డెఫిసిట్స్ ఉన్నాయి. రెవెన్యూ డెఫిసిట్, ఫిజికల్ డెఫిసిట్, ప్రైమరీ డెఫిసిట్. ఫిజికల్ డెఫిసిట్ అంటే టోటల్ ఎక్స్పెండిచర్ నుంచి రెవెన్యూ రిసీట్స్ ఇంకా క్యాపిటల్ రిసీట్స్ ఎక్స్క్లూడింగ్ బారోయింగ్ని తీసేయాలి. దట్ ఈస్ ఫిజికల్ డెఫిసిట్. రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటి? టోటల్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ నుంచి టోటల్ రెవెన్యూ రిసీట్స్ తీసేయాలి. ప్రైమరీ డెఫిసిట్ అంటే ఫిజికల్ డెఫిసిట్ నుంచి ఇంట్రెస్ట్ పేమెంట్స్ని తీసేయాలి. నెక్స్ట్ కొన్ని ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ రిలేటెడ్ టు బడ్జెట్ చూద్దాం. పీసీ మహాలనోబిస్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ బడ్జెట్. నెక్స్ట్ 1950లో యాక్సిడెంటల్గా బడ్జెట్ అనేది లీక్ అయింది. అందుకోసమే రాష్ట్రపతి భవన్ నుండి ప్రింటింగ్ ప్రాసెస్ అనేది మింటో రోడ్కి షిఫ్ట్ అయింది. బట్ లేటర్ ఆన్ ఇన్ 1980 నార్త్ బ్లాక్ బేస్మెంట్ ఆఫ్ సెక్రటేరియట్ బిల్డింగ్కి షిఫ్ట్ అయ్యింది. సో ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ దిస్ లీకేజ్ బడ్జెట్ ప్రిపరేషన్ టైంలో బడ్జెట్ ప్రిపేర్ చేసే మెంబర్స్కి అవుట్సైడ్ వరల్డ్తో కనెక్షన్ ఉండదు, ఇంక్లూడింగ్ రిలేటివ్స్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. సో మన ఇండియన్ ట్రెడిషన్ ఒకటి ఉంది, ఏ శుభకార్యమైనా చేసుకునే ముందు స్వీట్తో స్టార్ట్ చేస్తాం. అలాగే బడ్జెట్ కూడా బడ్జెట్ ప్రిపేర్ చేసే 10 డేస్కి ముందు హల్వా సెరమనీ అనేది జరుగుతుంది మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్లో. సో ఇక్కడ పిక్చర్ చూసుకోవచ్చు. మొరార్జీ దేశాయ్ హోల్డ్ ద రికార్డ్ ఆఫ్ ప్రజెంటింగ్ మ్యాక్సిమం బడ్జెట్స్. సో మొరార్జీ దేశాయ్ మ్యాక్సిమం బడ్జెట్ ప్రజెంట్ చేశారంట, దట్ ఈస్ 10. 8 ఫుల్ లెంత్ బడ్జెట్స్, 2 ఇంటరిమ్ బడ్జెట్. అండ్ ఆల్సో 1964లో 1968లో తన బర్త్డే రోజే దట్ ఈజ్ ఆన్ Feb 29 బడ్జెట్ ప్రజెంట్ చేశారంట. పి చిదంబరం 9 టైమ్స్ బడ్జెట్ ప్రజెంట్ చేశారు. ప్రణబ్ ముఖర్జీ, యశ్వంత్ సిన్హా 8 టైమ్స్, సిడి దేశ్ముఖ్ 7 టైమ్స్, మన్మోహన్ సింగ్ 6 టైమ్స్. నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ ఫస్ట్ విమెన్ టు ప్రజెంట్ ద బడ్జెట్. సో అప్పుడు తను ఫైనాన్స్ పోర్ట్ఫోలియో కూడా హ్యాండిల్ చేస్తున్నారు. కానీ నిర్మలా సీతారామన్ ఈజ్ ద ఫస్ట్ ఫుల్ టైమ్ ఫైనాన్స్ మినిస్టర్. సో ఫస్ట్ ఫుల్ టైమ్ ఫీమేల్ ఫైనాన్స్ మినిస్టర్ ఎవరంటే నిర్మలా సీతారామన్. 8 కాన్సిక్యూటివ్ బడ్జెట్స్ అనేది ప్రజెంట్ చేశారు. సో 3 అకేషన్స్లో ప్రైమ్ మినిస్టర్స్ యూనియన్ బడ్జెట్ని ప్రజెంట్ చేశారు. ఎవరెవరు? పండిత్ జవహర్లాల్ నెహ్రూ 1958లో, 1970లో ఇందిరాగాంధీ అండ్ 1987లో రాజీవ్ గాంధీ. ఆర్ వెంకట్రామన్ అండ్ ప్రణబ్ ముఖర్జీ ఇద్దరు ఫైనాన్స్ మినిస్టర్స్ తర్వాత ప్రెసిడెంట్స్ అయ్యారనమాట. నెక్స్ట్ హెచ్ఎన్ బహుగుణ, కేసీ నియోగి 2 ఫైనాన్స్ మినిస్టర్స్. ఇప్పటి వరకు బడ్జెట్ అనేది వాళ్ళు ప్రజెంట్ చేయలేదు, కానీ వాళ్ళు ఫైనాన్స్ మినిస్ట్రీలో ఉన్నారు. వీళ్ళకి అవకాశం రాలేదు ఎందుకంటే వీళ్ళు షార్ట్ పీరియడే ఉన్నారు. బడ్జెట్ అనేది ఆల్వేస్ 5 PM ఇంట్రడ్యూస్ చేసేవాళ్ళు 1999కి ముందు. బట్ ఆఫ్టర్ 1999 11 AM ప్రజెంట్ చేశారు ఫైనాన్స్ మినిస్టర్ యశ్వంత్ సిన్హా.
1955 వరకు బడ్జెట్ అనేది ఓన్లీ ఇంగ్లీష్‌లో మాత్రమే ప్రింట్ అయ్యింది. బట్ ఆఫ్టర్ 1955 హిందీలో గూడా ప్రింట్ అయ్యింది. హిందీ అండ్ బోత్ హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్. నెక్స్ట్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ హోల్డ్స్ ద రికార్డ్ ఆఫ్ డెలివరింగ్ లాంగెస్ట్ బడ్జెట్. లాంగెస్ట్ బడ్జెట్ ఎవరిచ్చారంటే ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్. ఎంత డ్యూరేషన్ అంటే 2 hours 42 minutes. హీరూభాయ్ ముల్జీభాయ్ పటేల్ ఇంటరిమ్ బడ్జెట్ 1977లో ఇచ్చారు. అది షార్టెస్ట్ బడ్జెట్ అనమాట. ఓన్లీ 800 words మాత్రమే ఉన్నాయి. మన్మోహన్ సింగ్ 1991లో బడ్జెట్ ఇంట్రడ్యూస్ చేశారు. ఎల్పిజి రిఫార్మ్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ నిర్మలా సీతారామన్ ఫర్ ద ఫస్ట్ టైం క్యారీడ్ రెడ్ బాహీ ఖాతా ఇన్ 2019 ఇన్స్టెడ్ ఆఫ్ ట్రెడిషనల్ బ్రీఫ్ కేస్. సో బడ్జెట్ అనేది ఇంతకుముందుకు ట్రెడిషనల్గా బ్రీఫ్ కేస్లో ఉంటుండే అనమాట. 2019లో నిర్మలా సీతారామన్ రెడ్ బ్యాగ్తో వచ్చారు. పి చిదంబరం రిమైన్స్ ఇన్ మెమరీ యాజ్ డ్రీమ్ బడ్జెట్ ఫర్ లోవరింగ్ ద పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్. సో పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ తగ్గించిన డ్రీమ్ బడ్జెట్ అని ఇంట్రడ్యూస్ చేసింది పి చిదంబరం. అండ్ బ్లాక్ బడ్జెట్ ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు 1973-74 అప్పుడు యశ్వంత్ చౌహాన్. ఎందుకు? బడ్జెట్ డెఫిసిట్ అనేది ఉండే 550 crores, అందుకోసమే బ్లాక్ బడ్జెట్ ఇంట్రడ్యూస్ చేశారు. నెక్స్ట్ జిఎస్టీ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇండియా బై ద ఫైనాన్స్ మినిస్టర్ అరుణ్ జైట్లీ ఆన్ 1st July 2017. 1st July 2017 రోజు జిఎస్టీ అనేది ఫైనాన్స్ మినిస్టర్ అరుణ్ జైట్లీ గారు ఇంట్రడ్యూస్ చేశారు. నెక్స్ట్ ఫస్ట్ టైం ఇన్ ఇండియన్స్ హిస్టరీ పేపర్లెస్ బడ్జెట్ 2021లో ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఇంట్రడ్యూస్ చేశారు. యశ్వంత్ సిన్హా మిలీనియం బడ్జెట్ని ఇంట్రడ్యూస్ చేశారు రిగార్డింగ్ ఐటీ సెక్టార్. సో 1986లో విపి సింగ్ presented the budget which came to be known as carrot and stick budget. So it is aimed at liberalizing economy and ending the లైసెన్స్ రాజ్ని ఎండ్ చేసేది క్యారెట్ అండ్ స్టిక్ బడ్జెట్ ఇంట్రడ్యూస్ చేసింది విపి సింగ్ 1986లో. నెక్స్ట్ బీహార్ ఈజ్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా టు ఇంట్రడ్యూస్ గ్రీన్ బడ్జెట్ ఇన్ 2020. సో 2020లో బీహార్ స్టేట్ గ్రీన్ బడ్జెట్ ఇంట్రడ్యూస్ చేసిందంట. అంటే ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఇంక్లూడ్ అయ్యి ఉంటాయన్నమాట గ్రీన్ బడ్జెట్లో. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్ర అడాప్టెడ్ జీరో బేస్ బడ్జెటింగ్ ఫర్ ద ఇయర్ 1987-88 బడ్జెట్ అనమాట. మహారాష్ట్ర గవర్నమెంట్ జీరో బేస్డ్ బడ్జెట్ అనేది ఇంట్రడ్యూస్ చేసింది. అంటే ప్రతి ఒక్క ఎక్స్పెండిచర్ అనేది ఎక్స్ప్లెనేషన్ ఉండాలి ప్రతి డిపార్ట్మెంట్. నెక్స్ట్ so that's all for budget class. Let's meet in another class. Thank you.